రైట్ నౌ అందరి మైండ్ లో ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే లాంగ్ కోట్ బెస్టా, స్టాక్ కోట్ బెస్టా అంటే షార్ట్ కోట్. జిఎస్డి అని ఉంటుంది, కాకపోతే దాని పక్కన ఆల్సేషన్ అని ఉంటుంది. ఆల్సేషన్ ఇస్ అన్ ఒరిజినల్ టెర్మినాలజీ, జర్మన్ షెపర్డ్ ఇస్ అ న్యూ టెర్మినాలజీ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి జర్మన్ షెపర్డ్ మాటకు వస్తే కనుక వాట్ వీ కుడ్ డూ ఇస్ అనలైజ్ చేసి బ్రీడింగ్ చేయడంలోనే మన సక్సెస్ ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ దిస్ వర్డ్. ఇన్ బ్రీడింగ్ అండ్ వాట్ వి సే ఎథికల్ బ్రీడింగ్ అంటే అసలు ఆ డిఫరెన్సెస్ ఏందనేది కూడా వ్యూవర్స్ కి చెప్పండి. పప్పీస్ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఇన్ బ్రీడింగ్ వల్ల అయ్యే ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయని చెప్పండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సతీష్ గారితో నేను ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాను, బట్ ఆ వీడియోస్ అన్నీ కూడా మనము సతీష్ గారి ఇంట్లోనే మనం షూట్ చేయడం జరిగింది. బట్ ఆన్ రిక్వెస్ట్ ఇవాళ మనము సతీష్ గారితో పాటు సతీష్ గారి కెనల్కి మనం విజిట్ చేయబోతున్నాము. చాలా ప్యాషన్తో బ్రీడ్ చేస్తున్నారు సతీష్ గారు. మీ అందరికి కూడా తెలుసు, ఆల్రెడీ పప్పీస్ తీసుకున్న వాళ్ళకైతే ఇంకా బెటర్గా తెలుసు. మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ప్యాషనేటెడ్ జర్మన్ షెపర్డ్ బ్రీడర్స్లో సతీష్ గారు ఒకరు. సో వరల్డ్ క్లాస్ బ్లడ్ లైన్స్ అన్నిటి కూడా అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాకి తెచ్చి ఇక్కడ మన హైదరాబాద్లో సతీష్ గారు ఉన్నారు అంటే వీఆర్ వెరీ లక్కీ అని అనొచ్చు. ఎవరైతే మన వీడియోకి కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కెనల్ విజిట్కి వెళ్తున్నాము. మనం వన్స్ లోపల వెళ్ళిన తర్వాత నేను మీకు అన్ని డాగ్స్ అండ్ వాళ్ళ కెనల్ సెటప్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ సతీష్ గారు, హలో, ఎలా ఉన్నారు? హాయ్ మహేష్, అగైన్ నైస్ మీటింగ్ యూ. లాంగ్ టైం. సో నేను ఒక అంటే చాలా రిక్వెస్ట్ చేశాను, ఎప్పుడు కూడా మనము ఇంట్లోనే చేస్తున్నాము వీడియోస్, బట్ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే డాగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక పెద్ద డౌట్ అందరికి. సో బేసిక్ ఏంటంటే ఈ విజిట్, కెనల్ విజిట్ కి మెయిన్ రీజన్ ఏంటంటే టు షో ద కలెక్షన్ ఆఫ్ డాగ్స్. కామన్ గా అందరికి తెలిసింది ఏంటంటే జర్మన్ షెపర్డ్స్ ఆర్ గార్డింగ్ డాగ్స్ అని, బట్ ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళకి కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. సో వాటిని క్లారిఫై చేయడానికి మనం ఉన్నాం. సో ఇవాళ అసలు జర్మన్ షెపర్డ్ బ్రీడ్ అనేది అంటే బ్రీడ్ చేసింది ఎందుకు, అంటే పర్టికులర్ రీజన్ ఏంటి దానికి, అండ్ అవి ఇంటెలిజెంట్ డాగ్స్ అని అందరికీ తెలుసు, బట్ మీరు వాటి గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి వ్యూవర్స్. షూర్. సో మహేష్, జర్మన్ షెపర్డ్స్ యాక్చువల్లీ ఒరిజినేటెడ్ గా వాటి ఆరిజిన్ వచ్చేసి జర్మనీ. ఓకే, జర్మనీలో ఇన్ 14th and 15th century డాగ్, ఇట్స్ వెరీ ఓల్డ్ డాగ్. సో ఇది చాలా ఏన్షియంట్ బ్రీడ్ వరల్డ్ లోనే. అండ్ ఇది ఐడియల్లీ ఈ బ్రీడ్ ఎందుకు డెవలప్ చేశారు, వీటిని డిస్కవర్ చేశారంటే ఇట్స్ అ క్యాటిల్ రెస్క్యూ డాగ్స్. అంటే ఒక క్యాటిల్ ఫార్మర్, ఒక ఫార్మర్ కోసము బ్రీడ్ చేసిన డాగ్ అండి ఇది. సో మీరు గొర్రెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, క్యాటిల్, ఎనీ సార్ట్ ఆఫ్ క్యాటిల్ మీరు రేస్ చేసినప్పుడు అప్పట్లో ఇంత ఓపెన్ గా సిటీ టైప్ కల్చర్ లేకుండే కాబట్టి ఇట్స్ అ వెరీ రిమోటిక్ వేలో లైఫ్ స్టైల్ ఉండే 14th, 15th, 16th centuries లో. ఆ టైంలో మీకు వైల్డ్ యానిమల్స్ అటాక్ చేయడం క్యాటిల్ పైన, వాటిని రెస్క్యూ చేయడానికి ఒక మనిషి వల్ల కాదు, యాజ్ ఐ బీయింగ్ అ హ్యూమన్ you cannot fight against the wild animals. ఆ టైంలో ఒక డాగ్, అగ్రెషన్ డాగ్ విచ్ క్యాన్ ప్రొటెక్ట్ ఇట్స్ ఫార్మర్స్ అండ్ నమ్మిన వాళ్ళని, ట్రస్ట్ వర్తి వాళ్ళని కాపాడే ఒక పెట్ యాజ్ అ గార్డింగ్ కంపానియన్ మీ ఇంట్లో ఉండనీకి అప్పుడు ఈ జర్మన్ షెపర్డ్స్ అనేది వరల్డ్ లో ఇవాల్వ్ అయ్యాయండి. సో ఇట్స్ అ గార్డింగ్ 100% ప్యూర్లీ అంటూ ది బ్లడ్ లైన్ చూస్తే కనుక ఇట్స్ 100% ప్యూర్లీ గార్డింగ్. అండ్ you know beauty of this dog, these are the most intelligent dogs in entire world which are equivalent to humans, that no other dog can think like a human except German shepherds.
అంటే చాలా యూస్ఫుల్. జర్మన్ షెపర్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది. సో అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మేము ఇంకా ముందు చేస్తూనే ఉంటాము. యూట్యూబ్ లో అంటే మనం ఇంతకు ముందు వీడియోస్ చేసిన వీడియోస్ కి చాలా మంది కాల్ చేసి నాకు చాలా మంది క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇన్ బిగినింగ్ ఫస్ట్ లెట్ us know about your dogs. షూర్. సో మహేష్, మీరు అడిగినట్టు నా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఏంటి అంటే, మీరు వరల్డ్ లో ఏవైతే టాప్ డాగ్స్ మీరు చూస్తారో లైక్ డింగో డికాసా మ్యారీ, వరల్డ్ VA2Z అండ్ విల్లీబామ్ కుక్కూస్ ల్యాండ్, అండ్ ఇది వరకు నా దగ్గర ఉన్న కొన్ని ప్రీవియస్ బ్లడ్ లైన్స్ లైక్ పాకో కానీ, రెమో కానీ, హెంకో కానీ, ఇవన్నీ వరల్డ్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ విన్నింగ్ డాగ్స్ అండ్ దే బిన్ లైక్ వరల్డ్ ఛాంపియన్ డాగ్స్. సో ఆ బ్లడ్ లైన్ లో నుంచి డాగ్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇండియాలో షో చేసి ఛాంపియన్ చేసి విన్నింగ్స్ తెచ్చిన తర్వాత వాటి నుంచి బ్రీడ్ చేసి ఒక సర్టన్ ఏజ్ తర్వాత బ్రీడ్ చేసి పేషెన్స్ గా అందులో నుంచి సెలెక్టెడ్ పప్పి నాకు చాయిస్ ఆఫ్ ప్రతి లీటర్ లో ఒక పప్పి ఆపుకోవడం ఒక ప్రాక్టీస్ చేసుకున్నాను. అలా చేసుకుంటూ ఈ రోజున బ్రీడ్ ఇన్ ఇండియా అంటే BI ఇండియాలోనే ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ జర్మన్ షెపర్డ్స్ ఫ్రమ్ ఇంపోర్ట్ బ్లడ్ లైన్స్ ఫ్రమ్ వరల్డ్ ఛాంపియన్స్ మీ కలెక్షన్స్ నా దగ్గర మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు 10 యంగ్ అండ్ గ్రోన్ డాగ్స్ మీరు చూస్తున్నారు. అందులో ఇప్పుడు మీ దగ్గర రైట్ నౌ ఉన్న డాగ్స్ లో మీ దగ్గర ఎన్ని మేల్స్ ఉన్నాయి, ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి? సో ఓవరాల్ గా నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 4 మేల్స్ ఉన్నాయి అండ్ 8 ఫీమేల్స్ ఉన్నాయి. కాకపోతే 2 మేల్స్ ఇంట్లో ఉన్నాయి కొన్ని, అండ్ ఒక మేల్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు, వీడి పేరు జాకీ. ఈజ్ అ సన్ ఆఫ్ బ్లాక్ వుల్ఫ్ కాస్పర్, ఇండియాస్ బెస్ట్ జర్మన్ షెపర్డ్ ఇండియన్ V1 డాగ్, అండ్ వీడి గ్రాండ్ ఫాదర్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్ డింగో డికాసా మ్యారీ. సో మీరు చెప్పినట్టు లైక్ మోస్ట్లీ మనం వీడియో చేయడానికి ఎప్పుడు వచ్చినా కూడా మీ దగ్గర లాంగ్ కోట్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మీ దగ్గర స్టాక్ కోట్ అనేది చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో బేసిక్ గా ఇప్పుడు అంటే షార్ట్ కోట్, లాంగ్ కోట్, కొందరు స్టాక్ కోట్ అంటారు. అంటే చాలా విధాలుగా అదే డాగ్ బట్ చాలా విధాలుగా దాన్ని పిలవడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ అన్ని మనం పక్కకు పెడితే రైట్ నౌ అందరి మైండ్ లో ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే లాంగ్ కోట్ బెస్టా, స్టాక్ కోట్ బెస్టా? అంటే షార్ట్ కోట్ అంటే వాళ్ళకి తెలిసిన వర్డ్ లో షార్ట్ కోట్ ఆర్ లాంగ్ కోట్ ఏది బెస్ట్ అండ్ ఏది ఛాలెంజింగ్ గా ఉంటది మనం పెంచినప్పుడు? సో మహేష్, ఇందులో మీరు షార్ట్ కోట్ అంటున్నారు. టు బి కరెక్షన్, అది షార్ట్ కోట్ అన్నారు, ఇట్స్ స్టాక్ కోట్. సో స్టాక్ కోట్ అండ్ లాంగ్ హెయిర్ జర్మన్ షెపర్డ్స్ ఈ 2 టైప్స్ మాత్రమే ఉంటాయండి. సో స్టాక్ కోట్ ఒరిజినలీ వాస్ కాల్డ్ యాజ్ ఆల్సేషన్ ప్రీవియస్లీ, కానీ రాను ఆప్టిమైజ్ చేస్తూ బ్రీడ్ అనలైజ్ చేసుకుంటూ అంటే ఆర్గానిక్ పరంగా జనాలకి ఆల్సేషన్ అనడం ఓల్డర్ టెర్మినాలజీ కావడం వల్ల న్యూ టెర్మినాలజీ కాల్ జర్మన్ షెపర్డ్. ఒకవేళ మీరు పేపర్స్ పైన చూస్తే కనుక జర్మన్ షెపర్డ్ GSG అని ఉంటుంది, కాకపోతే దాని పక్కన ఆల్సేషన్ అని ఉంటుంది. ఆల్సేషన్ ఇస్ అన్ ఒరిజినల్ టెర్మినాలజీ, జర్మన్ షెపర్డ్ ఇస్ అ న్యూ టెర్మినాలజీ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి జర్మన్ షెపర్డ్ మాటకు వస్తే కనుక మీరు కరెక్షన్ గా చూస్తే మీరు లాంగ్ హెయిర్ జర్మన్ షెపర్డ్ అండ్ స్టాక్ కోట్ జర్మన్ షెపర్డ్ కి డిఫరెన్స్ ఏం లేదండి. లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఫ్రమ్ ది స్టాక్ కోట్. సో ఒరిజినేటెడ్ గా స్టాక్ కోట్ జర్మన్ షెపర్డ్స్ ఒరిజినల్ జర్మన్ షెపర్డ్స్, వీటి నుంచి డెవలప్ చేసిన బ్రీడ్ లాంగ్ హెయిర్ జర్మన్ షెపర్డ్స్. సో ఇందులో మీకు 2 రకాలు ఉండడం వల్ల మీకు ఛాలెంజెస్ ఉంటాయి తప్ప ఏది బెస్ట్ అనేది డిపెండ్స్ అపాన్ ది బ్లడ్ లైన్ బెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు లాంగ్ కోట్ లో కస్టమర్స్ ఒపీనియన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అంటే ఎగ్జాక్ట్లీ మెయింటెనెన్స్ డిఫరెన్స్ ఉంటుందండి. స్టాక్ కోట్ లో ఏంటంటే మీకు వాల్యూమ్ ఆఫ్ ది కోట్ చాలా థిక్ గా ఉంటుంది అండ్ ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. సో షెడ్డింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే లాంగ్ హెయిర్ జర్మన్ షెపర్డ్ తీసుకుంటే గనక మీకు అండర్ కోట్ వల్ల డాగ్ వాల్యూమైజింగ్ లెంతీగా కనిపిస్తుంది. బట్ కంపారిటివ్లీ స్టాక్ కోట్ అండ్ లాంగ్ కోట్ చూస్తే మీకు హెయిర్ డిఫరెన్స్ జస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 1 or 1.5 inch డిఫరెన్స్ అంతే కోట్ లెంత్ లో. అందుకే లాంగ్ హెయిర్ జర్మన్ షెపర్డ్స్, ఇట్స్ నాట్ లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్స్, లాంగ్ హెయిర్ జర్మన్ షెపర్డ్స్. సో దాంట్లో మీకు డే టు డే బ్రషన్స్ కానివ్వండి, వీక్ ఆన్ వీక్ కండిషనర్స్ వాడడంలో కానివ్వండి, అండ్ స్కిన్ అండ్ హెయిర్ కోట్ మెయింటైన్ చేయడంలో ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది.
బట్ డెఫినెట్లీ మీకు అందులో కరెక్షన్ చేసుకోవాలనుకుంటే బై డిఫాల్ట్ డెవలప్ బ్రీడ్ కాబట్టి మీకు పాస్టన్స్ అండ్ హైన్స్ కొద్దిగా లూజ్ గా వస్తుంది. బట్ మీరు రేసింగ్ చేసే ప్రాక్టీసెస్ లో మీరు హార్డ్ వర్క్ చేస్తే గనక డెఫినెట్లీ ఒక మంచి డాగ్ టర్న్ అవుతుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేసే విధంలో మీకు అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డైలీ రన్ ఎక్సర్సైజ్ ఉంటే గనక మీరు లాంగ్ కోట్ చూస్ చేసుకోండి. లేదంటే మీరు బెటర్ గో ఫర్ స్టాక్ కోట్ విచ్ ఇస్ ఒరిజినలీ కాల్డ్ అల్సేషన్ అండ్ విచ్ ఇస్ నవ్ డేస్ కాల్డ్ యాజ్ ఎ జర్మన్ షెపర్డ్. యూట్యూబ్ వ్యూవర్స్ నుంచి వచ్చే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, షో డాగ్స్ కి అండ్ పెట్ హోమ్ డాగ్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చూడ్డానికి లుక్స్ వైజ్ మాత్రం సేమ్ ఉంటాయి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానిలో ఆ డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మీరు చెప్పండి. సో మహేష్ అండ్ వ్యూవర్స్, చాలా జాగ్రత్తగా వినండి. పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ లాంగ్ టర్మ్ లో మీకు పనికొచ్చే సబ్జెక్ట్ అవుతుంది ఇది. సో పెట్ హోమ్ డాగ్ కి షో డాగ్ కి డిఫరెన్సెస్ వచ్చేసి చాలా వెరీ థిన్ అండ్ రిఫైన్ లైన్ ఉంటుందండి. షో డాగ్స్ లో మీకు జెనెటికలీ ప్రూవన్ అండ్ జెనెటికలీ క్లియర్ డాగ్స్ ఉంటాయి. లైక్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. లైక్ 3x3 లైన్ బ్రీడింగ్ అని, 4x2 అని, 5x5 అని. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా చూసుకున్న డాగ్స్ అనేది డెఫినెట్లీ ఒక బ్రీడర్ లైఫ్ లో, బీయింగ్ అ బ్రీడర్ చెప్తున్నానండి, ఒక బ్రీడర్ కెరియర్ లో కానీ ఒక బ్రీడర్ లైఫ్ లో వెరీ వెరీ రేర్ సిచ్యువేషన్స్ లో కాంబినేషన్స్ అనేవి మ్యాచింగ్ అవుతాయండి. ఆ మ్యాచింగ్ అయినప్పుడు చాలా పేషెంట్ గా, చాలా ఓపికగా ఆ రైట్ టైం అండ్ రైట్ సీజన్ కోసం వెయిట్ చేసి బ్రీడ్ చేయడంలోనే ఆ అవుట్పుట్ అనేది మనం తేవచ్చు. ఓకే. అండ్ దిస్ ఈస్ అ బై ప్రోడక్ట్ కాబట్టి వాట్ వీ కుడ్ డూ ఇస్ అనలైజ్ చేసి బ్రీడింగ్ చేయడంలోనే మన సక్సెస్ ఉంటుంది. అండ్ పెట్ హోమ్ డాగ్ లో ఏముంటుందంటే, మదర్ ఫాదర్ చూడకుండా జస్ట్ బికాస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నందుకు బ్యాక్ యార్డ్ పప్పీ మిల్లర్స్ కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ మనీ. ఈ విషయం నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే ఒక 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి మనము మనుషులలో సంబంధాలు చూస్తారు. అలాగే డాగ్స్ లో కూడా ఏంటంటే మనం కొన్ని జనరేషన్స్ లైక్ 9 generations, 14 generations, 16 generations అండ్ 3 generations చూసుకుంటూ మనము ఒక బ్రీడింగ్ అనేది ఒక ప్యాషనేట్ గా తీసుకొని, ఛాలెంజ్ లాగా తీసుకొని వీ గెట్ రైట్ చాయిస్ ఆఫ్ అవుట్పుట్ విచ్ మేక్స్ us ఫీల్ హ్యాపీ పర్సనలీ. సో సతీష్ గారు యాజ్ అ బ్రీడర్ గా, లైక్ ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ దిస్ వర్డ్, ఇన్ బ్రీడింగ్ అండ్ వాట్ వి సే ఎథికల్ బ్రీడింగ్ అంటే అసలు ఆ డిఫరెన్సెస్ ఏందనేది కూడా వ్యూవర్స్ కి చెప్పండి. సో దట్ విచ్ విల్ హెల్ప్ దెమ్ ఇన్, అంటే ఇన్ బ్రీడింగ్ గురించి వన్స్ వాళ్ళు తెలుసుకుంటే, సో వాళ్ళు పప్పీస్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్త పడతారు. అవునండి. సో ఇన్ బ్రీడింగ్ అంటే ఏంటి అసలు యాజ్ బ్రీడర్ మీరు చెప్పండి. సో ఇన్ బ్రీడింగ్ అంటే నథింగ్ బట్ ఇంటర్నల్ గా ఒక మదర్ కి పుట్టిన పప్పీస్ ని లైక్ మేల్ ఫీమేల్ బ్రదర్ అండ్ సిస్టర్ ని బ్రీడ్ చేయడం, ఆర్ సన్ ఇంటూ మదర్ ని బ్రీడ్ చేయడం జస్ట్ బికాస్ ఆఫ్ మేల్ ఫీమేల్. అయితే చెప్పాను కదండి, పెట్ హోమ్ డాగ్స్ కానివ్వండి, పప్పీ మిల్లర్స్ కానివ్వండి, బ్యాక్ యార్డ్ పప్పీ మిల్లర్స్ ఉంటారు కదా, దే వర్క్ లైక్ దిస్ యాజ్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ విజన్ ఫర్ ది ఫ్యూచర్. వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా జస్ట్ బికాస్ ఆఫ్ డాటర్ ఇంటూ ఫాదర్ అండ్ సన్ ఇంటూ మదర్ అండ్ ఎలా అంటే బ్రదర్ ఇంటూ సిస్టర్, అగైన్ లైక్ హాఫ్ బ్రదర్ హాఫ్ సిస్టర్, అంటే ఒకే మదర్ కి పుట్టిన డిఫరెంట్ పేరెంట్స్ లో అది కూడా ఇన్బ్రీడింగ్ చేస్తుంటారు. సో ఇన్బ్రీడింగ్ అనేది అబ్సల్యూట్లీ నో అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ కాన్సెప్ట్ అండి. సో రాంగ్ కాన్సెప్ట్ అని మీరు అంటున్నారు, బట్ దాని వల్ల ఫేస్ అయ్యే ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి అంటే, పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా లవ్, అంటే చాలా ప్రేమతో ఇంట్లో ఒక యాజ్ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ డాగ్స్ ఆర్ పప్పీస్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక, ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కడ ప్రాపర్ గా, అంటే ఎక్కడ పప్పి తీసుకోవాలో ఎక్కడ తీసుకోవద్దు అనేది ప్రాపర్ గా నాలెడ్జ్ లేదు. సో దాని వల్ల ఏమైతుందంటే వాళ్ళు తీసుకునే పప్పి అనేది సిక్ అవ్వడము, అండ్ కామన్ గా సిక్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడము, జెనెటికల్ డిజార్డర్స్ రావడము, ఇంటర్నల్లీ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అయిపోవడం చిన్న ఏజ్ లో. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఏంటంటే వాళ్ళు పప్పి తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు. సో ఒకవేళ ఎవరైనా పప్పీస్ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బేసికలీ ఇన్బ్రీడింగ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ అవుట్పుట్ అంటే అది బై ప్రోడక్ట్ అనేది ప్రాపర్ గా రాదండి. హిప్ డిస్ప్లేషియా రావడం, షోల్డర్ డిస్ప్లేషియా రావడం, ఐ సైట్ ప్రాబ్లం రావడం, డమ్ అండ్ డఫ్ గా పుట్టడం,
అండ్ ఆల్సో హిప్స్ లో వీక్నెస్ ఉండడం, లైక్ టాప్ లైన్ నడుములు ఇలా బెండ్ అయ్యి రావడం. సో కొందరు ఏమంటారంటే నాకు ఇవాళ ఈ జనరేషన్ ఉన్న జర్మన్ షెపర్డ్ లాగా నాకు స్లాంటింగ్ డాగ్స్ వద్దండి, స్ట్రైట్ హిప్ బ్యాగ్స్ కావాలి అంటారు. యాక్చువల్ గా చూస్తే డాగ్స్ అన్ని స్ట్రైట్ హిప్ డాగ్స్ ఉంటాయండి, అంటిల్ యూ స్టాక్ దెమ్. మీరు స్టాక్ చేస్తే తప్ప డాగ్స్ మీకు స్లాంటింగ్ కనిపించవు. జస్ట్ మన పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్ కోసం అలా స్లాంటింగ్ గా నిలబడి డాగ్ అపియరెన్స్ కోసం చేస్తాం ప్రెజెంటేషన్. ఓకే. బట్ ఇప్పుడు మీరు ఓపెన్ గా చూస్తే కనుక డాగ్ ఎక్కడ కూడా స్లాంట్ అయ్యి బెండ్ అయ్యి కాళ్ళు నీళ్ళకి రాసుకుంటూ తిరగవు. సో ఇది మెయిన్ ఐడెంటిటీ ఆఫ్ ది డాగ్ అండి. అండ్ బ్యాలెన్స్ మీరు గుర్తుపట్టాలనుకుంటే ఇవన్నీ డాగ్ ఎప్పుడైనా 4 legs పైన ప్రాపర్ గా బ్యాలెన్స్ గా మూవ్ అవ్వాలి. మీరు ఒక పెట్ షాప్కి వెళ్ళినా, ఒక బ్రీడర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు పప్పి సెలెక్ట్ చేసేటప్పుడు పప్పిని చేతిలో కాకుండా పప్పిని కింద నేల పైన పెట్టి నడుమని చెప్పాలి. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్, పప్పీస్ ని గ్రౌండ్ పైన పెట్టి నడిపించండి. చూడండి, ఫ్రమ్ ద టాప్ యాంగిల్ గా చూడండి, 4 ఫ్రంట్ 2 shoulders అండ్ బ్యాక్ హిప్స్ ప్రాపర్ గా అలైన్డ్ భూమి మీద నిలబడ్డాయా చూడండి. అట్ ది సేమ్ టైం 4 కాళ్ళు నడుస్తున్నాయా చూడండి. ఒకవేళ కుక్క 3 కాళ్ళ మీద బ్యాలెన్సింగ్ గా మూవ్ అవుతుంది, కొద్దిగా కూడా డౌట్ వస్తుంది అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ హిప్ డిస్ప్లేషియా ప్రాబ్లమ్ ఇన్ ద డాగ్, విచ్ మీన్స్ ఐడియల్లీ ఇట్ విల్ లీడ్ టు ది ఇన్ బ్రీడింగ్ సెగ్మెంట్. ఓకే సతీష్ గారు, అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు ఎవరైనా పప్పీస్ తీసుకోవాలన్నప్పుడు చాలా మంది 30 days 40 days పప్పీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఒక ప్రాపర్ యాజ్ ఎథికల్ బ్రీడర్ గా మీరు వాళ్ళని రికమెండ్ చేసే ఏజ్, అంటే పప్పీ ఏజ్ ఏది కరెక్ట్ అంటారు? అంటే చాలా మంది 45 days కూడా అంటారు, బట్ నా ప్రకారంగా అయితే 45 days ఈజ్ ఆల్సో అంటే అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు సమ్ టైమ్స్. డెఫినెట్లీ నాట్ మహేష్, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మదర్ లాక్టికేషన్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు మదర్ లాక్టికేషన్స్ 28 days 32 days 35 days కి లాక్టికేషన్ అయిపోయినప్పుడు యూ హ్యావ్ టు డెఫినెట్లీ సపరేట్ పప్పీస్ ఫ్రమ్ ది మదర్. అలా చేయని పక్షాన్ని ఏమవుతుంది, మదర్నెస్ చూపించు పాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ పాలు రాకపోయేసరికి పప్పీస్ కొరికితే బ్లడ్ వస్తుంది ఫీమేల్స్ కి. సో అలాంటి టైంలో యూ డెఫినెట్లీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు సెపరేట్ ది పప్పీస్ ఫ్రమ్ ది మదర్. కానీ ఈ ప్రాసెస్ లో ఐడియల్లీ ఒక బ్రీడర్ దగ్గరికి ఎక్కడికైనా తీసుకునేటప్పుడు గెట్ అ వ్యాక్సినేషన్ రికార్డ్. ఫస్ట్ వ్యాక్సిన్ హ్యాస్ టు బి puppy DP on the age of 25 to 30 days between, and second vaccine has to be done between 45 days to 50 days. ఈ 2 అయిన తర్వాతనే మీరు పప్పిని లిఫ్ట్ చేయడం అని ప్రాక్టీస్ చేసుకోండి, విచ్ ఇస్ అ గుడ్ ఫర్ యూ యాజ్ అ పెట్ పేరెంట్, సో దట్ లాంగర్ టర్మ్ లో మీరు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పప్పికి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఎలాంటి సిక్నెస్ కానీ, ఎలాంటి మోషన్స్ ప్రాబ్లం కానీ, ఎలాంటి పారో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుండా మీరు ఒక స్ట్రాంగ్ బిలీవ్ తోని డాగ్ మీరు ఇంటికి వెల్కమ్ చేయొచ్చు. అండ్ ఒక స్ట్రాంగ్ కంపానియన్ ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. మీరు అడాప్ట్ చేసుకోనికే ఫస్ట్ బేసిక్ ఎథిక్స్ ఏంటంటే డాగ్ వ్యాక్సినేషన్ ఉందా లేదా, పప్పీ DP అండ్ ఫస్ట్ వ్యాక్సిన్. ఇట్ మైట్ బి 7-in-1 or 9-in-1. సో there is no other dog in this entire world which can think like a humans except German Shepherds. ఓకే. సో జర్మన్ షెపర్డ్స్ అనేసరికి ఇప్పుడు మీరు చెప్పినట్టు అవి ఇంటెలిజెంట్ డాగ్స్, గార్డింగ్ డాగ్స్, అట్ ద సేమ్ టైం క్యాటిల్ రెస్క్యూయింగ్ డాగ్స్. చాలా ఎమోషనల్ కనెక్టెడ్ అండ్ సెంటిమెంటల్, చాలా ఎమోషన్స్ రీడ్ అయిపోతాయి మీకు. చాలా ఎమోషనల్ కనెక్టెడ్ డాగ్స్ కూడా ఇవి. సో అంత మంచి బ్రీడ్ అండి ఇది. మీరు పిల్లలతో కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా కూడా ఈజీగా హ్యాండిల్ చేసే డాగ్ అండ్ ఈజీగా అర్థం చేసుకొని నడిచే కుక్క ఇది. ఇఫ్ యూ ట్రైన్ ఇన్ సర్టన్ డైరెక్షన్స్, మీరు నమ్ముతారో లేదో, మీరు దానికోసం పనిచేయనక్కర్లేదు, అది మీకోసం పనిచేస్తుంది. సో దట్ సార్ట్ ఆఫ్ అ బ్రీడ్ ఇట్ ఈస్. అండ్ అగ్రెషన్ కి వస్తేనా డెఫినెట్లీ ప్రొటెక్షన్ వైజ్ గా, రెస్క్యూ వైజ్ లా డెఫినెట్లీ ఇది కాపాడడానికి, మిమ్మల్ని పిల్లల్ని రెస్క్యూ చేయడానికి, కాపాడడానికి దీని ప్రాణాల సైతం లెక్క చేయదండి. అంత డేరింగ్ అండ్ అంత లవ్ ఇచ్చేస్తుంది అది. దాని ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అది రెస్క్యూ చేయడానికి రెడీ అవుతుంది వితౌట్ జీరో హెసిటేషన్. ఓకే. మనం ఇంట్లో వీడియో షూట్ చేసినప్పుడు సతీష్ గారితో మనము మదర్ తో పాటు పప్పీస్ చూసాము, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనము ఇప్పుడు ఫాదర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే కెనల్లో, అంటే ఇక్కడ కెనల్ ఫామ్ లో అయితే ఏంటంటే మనకి ఇక్కడ అన్ని డాగ్స్ ఉంటాయి, కాబట్టి మీకు ఫాదర్ ని కూడా చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆన్ రిక్వెస్ట్. వ్యూవర్స్ కూడా ఏంటంటే పప్పీస్ తీసుకున్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ. సో నేను ఎప్పుడు చెప్పేది
ఏంటంటే మదర్ ఫాదర్ ని చెక్ చేసుకోండి, లైవ్ లో చూడండి, ఫొటోస్ వాట్సాప్ లో ఫొటోస్ వీడియోస్ చూసి నమ్మకండి అనేది నేను ఎప్పుడు చెప్పేది. 100%. అండ్ యాజ్ ఎ ఎథికల్ బ్రీడర్ గా మీరు కూడా అదే పాటిస్తారు. అవును. సో మీరు కూడా అదే ఫాలో అవుతారు 100% గా. సో ఎవరన్నా మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలి, ఇలాంటి అప్డేట్స్ వీడియో చేసే అప్డేట్స్ అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే మీరు మా ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. పప్పీస్ ఫాదర్ వీడండి, హిస్ నేమ్ ఇస్ జాకీ. ఓకే, మీకు ఇదివరకు చెప్పినట్టు ఇతను ఇండియాస్ #1 జర్మన్ షెపర్డ్ V1 క్యాస్పర్ బ్లాక్ wolf క్యాస్పర్ సన్, అండ్ హిస్ అ గ్రాండ్ సన్ ఆఫ్ వరల్డ్ ఛాంపియన్ డింగో డి కాసామారి. అండ్ మదర్ చూస్తే కనుక ఇంకా డ్రానా ఇది పప్పీస్ వీటికి పుట్టిన పప్పీస్ ని కూడా మీకు చూపిస్తాను, రండి చూడండి, ఫాలో గా. ఇంకా ఇట్రా బేట. ఈ రోజు వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సార్ట్ ఆఫ్ వీడియోస్ on Pets World, exclusively for quality pets and quality puppies. Thank you and have a great day.